ఇట్లా పాటలు రాసుకున్నావు. మరి నీ ఫ్యామిలీ ఎట్లా అన్న? ఇక ఫ్యామిలీ వర్క్ చేసుకుంటూ పాడుకుంటూ వీలైనది రాసుకుంటూ ఉమ్. పాడుకుంటూ వెళ్ళి పెళ్లి నడుస్తుంది. పెళ్లి ఇట్లా అయిపోయింది అయింది. అయిపోయింది పెళ్లి పిల్లలు పెళ్లి ఉన్నారు. పెళ్లి అయిపోయింది. పిల్లలు కూడా వాడతారు. పిల్లలు కూడా వాడతారు. పిల్లలు కూడా వాడతారు. ఆల్రెడీ పిల్లలు కూడా మా ఫేమసే. పెద్ద అమ్మాయి కూడా పాట పాడింది. పెద్ద అమ్మాయి కూడా మన మిలీనియంలో పోయింది మొత్తం. అది శిరీష కంటే ఎక్కువ పోయింది. శిరీష వాళ్ళు ఉన్నారు కదా లక్ష్మి, వాళ్ళకంటే కూడా బాగా పెద్ద గుణగుణ మీతోనే వచ్చినట్టుంది వాళ్ళకి కూడా, రక్తంలోనే ఉన్నట్టుంది. మా మదర్ కూడా పాడతారు. మా మదర్, దాని తర్వాత నేను, నా తర్వాత మా పెద్ద అమ్మాయి, మా చిన్న అమ్మాయి ఇద్దరు కూడా పాడతారు. యూట్యూబ్ లో కూడా ఉంటుంది గుణగుణ గుమ్మాడి అనే వావ్ మీడియా తెలుగులో ఉంటుంది. నెక్స్ట్ ఇంకా పొలిటికల్ లో మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంటగా, పొలిటికల్ సాంగ్స్ కూడా మీరు మంచిగా రాస్తుంటారంట. పవన్ కళ్యాణ్ మీద పాట రాశారని నేను విన్నాను. రాసిన ఇది నిజమేనా? రాశారా? ఏ పాట చెప్పారు ఒకసారి పాడరా? పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన కూడా ఆయన గెలవక ముందు ఒక పాట నాకు ఆయన గురించి రాయాలి, గెలవక ముందే అది ఆల్రెడీ చేసి పెట్టాలనే ఆలోచన నాకుండే. గెలవక ముందే ఆయన మీద పాట, గెలవక ముందే నేను రాసి చెయ్యాలని నాకుండే ఆలోచన. దాని తర్వాత అది కొంచెం లేట్ అయిపోయింది, అది అక్కడ ఆగిపోయింది. అది ఏమని రాశానంటే, జై పవన్ కళ్యాణ్ జై జై జనసేన, జై పవన్ కళ్యాణ్ జై జై జనసేన, కొట్టే అవ్వ జై పట్టు జెండా జై జనసేన జెండా, జై పవన్ కళ్యాణ్ జై జై జనసేన, జై పవన్ కళ్యాణ్ జై జై జనసేన, అభిమానుల గుండెల్లో గుడి కట్టుకున్నడమ్మా అమ్మ అక్క, అభిమానుల గుండెల్లో గుడి కట్టుకున్నడమ్మ, పదవులు లేకున్నా గాని ప్రజలను ఆదుకుంటుండు, జై పవన్ కళ్యాణ్ జై జై జనసేన, జై పవన్ కళ్యాణ్ జై జై జనసేన, అసెంబ్లీ గేటు కూడా తాకనీయమన్నారు అక్క రోజక్క, అసెంబ్లీ గేటు కూడా తాకనీయమన్నారు, 21 సీట్లు గెలిచి ఎంత ఒదిగి ఉన్నాడమ్మా, జై పవన్ కళ్యాణ్ జై జై జనసేన, జై జనసేన జై జై పవన్ కళ్యాణ్, కొట్టే అక్క జై, కొట్టే అక్క జై, పట్టు జెండా జై జనసేన జెండా, జై పవన్ కళ్యాణ్ జై జై జనసేన, జై పవన్ కళ్యాణ్ జై జై జనసేన, ఆపదలో మనం వెళ్తే పరుగులు పెట్టొస్తాడమ్మా అక్క అమ్మా, ఆపదలో మనం ఉంటే పరుగులు పెట్టొస్తాడమ్మా, ఉన్నదంతా ఇచ్చి అప్పుల పాలైన కూడా మనలను ఆదుకుంటాడమ్మ, జై పవన్ కళ్యాణ్ జై జై జనసేన, జై జనసేన జై జై పవన్ కళ్యాణ్, కొట్టేయక జై పట్టు జెండా జై జనసేన జెండా జై, జై పవన్ కళ్యాణ్ జై జై జనసేన, జై పవన్ కళ్యాణ్ జై జై జనసేన. ఇది 6 చరణాలతో రాసిన. ఏమన్నా వాడుతున్నావు నువ్వు అసలు? పవన్ కళ్యాణ్ గారు విన్నారు అనుకో, నెక్స్ట్ ఎలక్షన్స్ లో మిమ్మల్ని పెట్టి పాటలు ఆడిపిస్తాడు కంపల్సరీ. ఎందుకు రాయాలనిపించింది పవన్ కళ్యాణ్ మీద మీకు? పవన్ కళ్యాణ్ అంటే ఆయన చాలా ఉన్నది అసలు, అందరికీ పంచి ఆయన అప్పుల్లో ఈరోజు ఇన్ని అప్పులు తనకు ఉన్నా కూడా ప్రజలకు ఇంత సాయం చేస్తుండు. కాబట్టి ఇంత మంచి వ్యక్తి కోసం కవులు పాటలు రాయకపోతే దానికి అర్థం ఉండదు. కాబట్టి ఆయనకు అసలు నిజమైన కవులు అంటే అసలు ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నోళ్ళకే పాటలు రాయాలని, అంటే నేను రాస్తా, మిగతా కవులు కూడా అలాగే ఒక మంచి వ్యక్తి, ఒక మంచి ప్రజలకు ఆదుకొని ప్రజలకు సాయం చేసి అందరూ నా వాళ్ళనే భావనతో ప్రజలకు అందరికీ సాయం చేసే వ్యక్తి, రాజకీయ పరంగా కాకుండా మానవత్వంతో చాలా మందికి అసలు నేను ఒక్కొక్క న్యూస్ చూస్తుంటే చాలా మందికి ఆదుకున్నాడు. ఆయన చేసినది అంతా ఇంత అంటే మాటల్లో మనం చెప్పలేము. అది మళ్ళీ ఆయన అంత సహజంగా ఉండడం, అసలు రాయాలంటే పాటలు రాయాలంటే అసలు పవన్ కళ్యాణ్ గురించి ప్రతి కవి కూడా పాటలు కంపల్సరీ రాయాలి. మరి తెలంగాణ రాజకీయాల మీద కానీ, తెలంగాణ వాళ్ళ మీద కానీ ఎవరి మీద రాయలేదా పాటలు? తెలంగాణ మీద అంటే కేసీఆర్ మీద కానీ, రేవంత్ రెడ్డి మీద కానీ ఏమైనా పాటలు లేవా? కేసీఆర్ మీద అంటే అప్పుడు నాకు కొంచెం కేసీఆర్ కొంచెం చాలా మందికి ఉన్నోళ్ళకి కొంతమందికి ఇవ్వడం జరిగింది ఇంతకుముందు. నా ఉద్దేశం ఏంటంటే కొంచెం లేని వాళ్ళకు ఇస్తే బాగుండు అనేది. ఆయన మీద ఏమన్నా పాట రాశారా? అప్పుడు రాసిన. నేను ఏమని రాసిన అంటే, ఉన్నోళ్ళకే ఇస్తావా కేసీఆర్, లేనోళ్ళకు ఇయ్యవా కేసీఆర్,
ఉన్నోళ్ళకి ఇస్తావా కేసీఆర్, లేనోళ్ళకు ఇయ్యవా కేసీఆర్, దండం పెడతా సారు లేనోళ్ళకు ఇయ్యుండ్రి, కాళ్ళు మొక్కుత సారు లేనోళ్ళకు ఇయ్యుండ్రి, సొంత ఇండ్లు లేనోళ్ళు జుబ్లీ బస్టాండ్ కాడ, తిందామంటే తిండి లేక, పందమంటే ఇల్లు లేక, చేద్దామంటే పని లేక రోడ్ల పైన వంటుండ్రు, ఉన్నోళ్ళకు ఇస్తావా కేసీఆర్, లేనోళ్ళకు ఇయ్యవా కేసీఆర్, దండం పెడతా సారు లేనోళ్ళకు ఇయ్యుండ్రి, కాళ్ళు మొక్కుత సారు లేనోళ్ళకు ఇయ్యుండ్రి, మాకియ్యకున్న పర్వాలేదు లేనోళ్ళకు ఇయ్యుండ్రి, ఉన్నోళ్ళకి ఇస్తావా కేసీఆర్, లేనోళ్ళకు ఇయ్యవా కేసీఆర్. చాలా లేనోళ్ళకి ఇవ్వమని రాయడం అంతే తప్పించి ఆయన వ్యక్తిగతంగా ఏం మనకు ఆయన మీద ఎలాంటి కోపాలు బీపాలు ఏం లేవు. అందరికీ ఎన్నో ఎకరాలు ఉంటే అంతమందికి 200 ఎకరాలు ఉన్న వాళ్ళకు, 300 ఎకరాలు ఉన్న వాళ్ళకు, చాలా భూములు ఉన్న వాళ్ళకి అందరికీ ఇస్తుండ్రు కదా. కొంచెం రోడ్డు పంటి గుడిసెలు ఉన్న వాళ్ళకు 4 గుంజలు వాతుకొని కవర్లు వేసుకొని వాళ్ళు బతుకుతుండ్రు, వాళ్ళకు కొంచెం ఇస్తే బాగుంటుండే. అలాంటి వాళ్ళకి ఇవ్వాలనే బాధతోని ఈ ఒక 2 నుడుగులు కూడా అలా రాయడం జరిగింది.